జనకుని పక్కన ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానందభరితుడు అయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమతో ఇలా అన్నాడు. ఓ మహర్షి, శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా? నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా? మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా? దైవము ప్రతికూలించడం వలన మా తల్లిగారికి జరిగిన దురదృష్టము గురించి వివరంగా చెప్పావా? రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్ళినదా? మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరించాడా? నా తండ్రి అయిన గౌతముడు శ్రీరాముని పూజించాడా? అతిథి సత్కారములు చేశాడా? శ్రీరాముడు నా తండ్రిని ఆదరించాడా? ఆత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా అని శతానందుడట్రు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు. ఓ శతానందా, నేను చెప్పవలసినదంతా రామునికి చెప్పాను, చెయ్యవలసినదంతా చేశాను. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది. ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు. సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, వీరి సాంగత్యముచే నీవు ధన్యుడవు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను. ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు, చక్రవర్తి, ధర్మవేత్త, సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు. వీరి వంశము గురించి చెబుతాను విను. ప్రజాపతి పుత్రుడు కుశుడు. ఆ కుశుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాధి. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఒక అక్షౌహిణీ సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేశాడు. అందరు రాజులను ఓడించాడు. ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు, ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వశిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫలవృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతోమంది దేవఋషులు, దేవతలు, బ్రహ్మఋషులు వశిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుస్తూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఉన్నవారికి ఈర్ష్య, ద్వేషములు, కోపతాపములు, అసూయ లేవు. వాలఖిల్యులు, వైఖానసులు, ఋషులు జపమములు, హోమముబు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫలములనే ఆహారము తీసుకుంటూ, కొంతమంది కేవలము నీరు తాగుతూ, మరికొంతమంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఎటు చూచినా పవిత్రత, ప్రశాంతత వెల్లి విరుస్తూ ఉండేది. అటువంటి ప్రశాంత వాతావరణము లో ఉన్న వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యము, పాద్యము, ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఇలా అడిగాడు. ఓ మహర్షి, మీకు మీ శిష్యులకు క్షేమమే కదా? మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా? మీ తపస్సు, అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా? విశ్వామిత్ర మహారాజా, తమ పాలనలో మేమందరము సుఖంగానే ఉన్నాము. మీరెలా ఉన్నారు?
మీరు క్షేమంగా ఉన్నారా? మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా? రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా? రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా? ఈ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా? నీవు శత్రు సంహారము చేసి శాంతి స్థాపన చేశావు కదా? ఓ విశ్వామిత్ర, నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా? వశిష్ఠుడు అడిగిన దానికి, ఓ మహర్షి, తమరి దయ వలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరము కుశలముగానే ఉన్నాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెముసేపు మాట్లాడుకున్న తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహారాజా, మీరు, మీ పరివారము ఈరోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయం. అందువలన నీకును నీ పరివారమునకు నేను అతిథి సత్కారములు చేస్తాను. దయతో అంగీకరించు. ఓ వశిష్ఠ మహర్షి, మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు, కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము. మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరిచ్చే ఆతిథ్యము, అతిథి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక మేము వెళ్ళి వస్తాము అని వశిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలని బలవంతం చేశాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు. ఓ కామధేనువా, ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చారు. వారికి మనకు అతిథి సత్కారములు చెయ్యవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. ఎవరికి ఎట్టి లోపము రానీయవద్దు అని పలికాడు వశిష్ఠుడు. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు. వశిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమకూర్చింది. అడిగిన వారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. విశ్వామిత్రుడు, అతని అంతఃపుర కాంతలు, వారి వెంట వచ్చిన పురోహితులు, పరివారము అందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీ ఆతిథ్యమునకు మేమందరము ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి 1,00,000 గోవులనిస్తాను. ఈ కామధేనువు నాకివ్వండి. ఓ మహర్షి, ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపదంతా రాజు యొక్క అధీనము కదా. కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వలేను. ఆ మాటలకు వశిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు. ఓ విశ్వామిత్ర, నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూర్చుస్తుంది. ఇది నా ప్రాణము. మా బంధము శాశ్వతము. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకివ్వలేను. అది కాదు మహర్షి, ఒక్క ఆవులే కాదు, బంగారముతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి 4 తెల్లని ఉత్తమాస్వమరులను కట్టిన 8 బంగారు రథములు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. ఎందుకు నీకు 1,000 పాడి ఆవులనిస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే, అదీ కాకపోతే నీకు ఏం కావాలో కోరుకో, అవన్నీ ఇస్తాను. రత్నముల, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో, అవన్నీ ఇస్తాను. కాని ఈ కామధేనువును మాత్రం నాకివ్వు. నీవు ఎన్నిచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును
కంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము, నా జీవితము. నేను చేసే అన్ని యజ్ఞములకు, యావములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వలేను. ఇవ్వను అని చెప్పాడు వశిష్ఠుడు.